తప్పు చేసాం కాబట్టి ఒక ప్రాబ్లం వచ్చింది. అంతేగాని నువ్వు తప్పు చేస్తా ఉండి ప్రార్థన చేసుకొని నీ తప్పు దాచుకోవడానికి, మన తప్పు దాచుకోవడానికే ఈ పాప క్షమాపణ అని ఒక విషయం ఉందన్న. ఆలోచించండి. ఇప్పుడు మీరు తప్పు చేశారు కాబట్టి శిక్ష పడుతుంది అని వీళ్ళంటారు హిందూస్. వీళ్ళేమంటారు క్రిస్టియన్స్, దేవుడు క్షమిస్తాడు. అంటే నేను అడుగుతుంది ఏంటంటే ఇంకో తప్పు చేయడానికి నువ్వు ఛాన్స్ ఇస్తున్నావా అని నేను అడుగుతున్నాను. నేను 100% తమ్ముడు. ఇప్పుడు నువ్వు నీకు శిక్ష పడుతుంది నాన్న అని చెప్తే ఇంకేమైనా మీరు ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉందా? లేదు. సరే ఓకే, నేను ఒప్పుకుంటా, మనకి చింతనలు వస్తాయి, సెక్షువల్ థాట్స్ వస్తాయి, తప్పని విషయాలు చూస్తున్నాం, దేవుడు క్షమాపణ అడగాలి. సరే ఓకే, క్షమాపణ అడిగో, క్షమించేశాడా? ఓకే, మళ్ళీ చేస్తే మళ్ళీ క్షమిస్తాడు. అందుకబట్టి మళ్ళీ పాపం చేశావు. సో వీళ్ళు గిల్టీగా ఫీల్ చేసి చేయించి తిరిగి వీడినే గిల్టీగా చేసి మన మైండ్ని ఎలా స్టడీగా పెట్టుకోవాలని చెప్పరు. మీరు చూడండి, మైండ్లో అన్ని థాట్స్ వస్తాయి, సెక్షువల్ థాట్స్ అన్నీ వస్తాయి, బయాలజికల్ ప్రాసెస్ ఇవన్నీ. నువ్వు ఎంత చైన్ ప్రేయర్ చేసినా, ఎన్ని ఫ్యామిలీ ప్రేయర్ చేసినా, ఓకే, ఎన్ని ప్రేయర్లు చేసి ప్రాఫిట్కి ఎన్ని ప్రేయర్స్ చేసినా ఖచ్చితంగా చింతనలు వస్తాయి. బయాలజికల్ ప్రాసెస్ అది. రాలేదంటే ఒకటి నీలో ప్రాబ్లం ఉంది, లేదంటే అబద్ధాలు ఆడతాం, రెండులో ఏదో ఒకటి. ఇప్పుడు ఎలాంటి థాట్స్ ని నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఖచ్చితంగా వస్తుంది, అది నో డౌట్. ఎవ్వరు దేవుడు అనుకుంటే కూడా మార్చలేడు. నువ్వు 10 సంవత్సరాలు చైన్ ప్రేయర్ లో ఉండి 11వ సంవత్సరాలు బయటకు వస్తే ఆపోజిట్ సెక్స్ మీద, జెండర్ మీద అట్రాక్షన్ వస్తుంది. 100%. ఓకే, సో ఎలాంటి విషయాలు మనం సెలెక్ట్ చేసుకోవాలనేది మన గ్రంథాలు, హిందూ గ్రంథాల్లో ఉందన్న. అది నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు మనకి థాట్స్ వస్తుంది, అయ్యో నేను తప్పు చేసిన, దేవుడు క్షమించని చెప్పి ఏడ్చిన ఎన్నో రోజులు ఉన్నాయి. నేను దేవ సేవకులు అడిగా, నేను పరిశుద్ధంగా ఉండాలనుకున్నాను పాస్టర్ గారు, ఎందుకు ఈ థాట్స్ వస్తున్నట్టు, లేదు లేదు ఏజ్ ఫ్యాక్టర్. మరి దేవుడు నమ్ముకోవడానికి అసలు నాకు ఎందుకు రా? మరి నేను ఇంత సర్చింగ్ లో ఉన్నాను, నాకు ఇంత గిల్టీ ఫీలింగ్, దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలనుకుంటున్నాను, ఎందుకు థాట్స్ వస్తున్నాయి? లేదు తమ్ముడు, థాట్స్ వస్తాయి, అయినప్పటికీ నువ్వు అలా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధం ఏం కాదు ఇక్కడ, థాట్స్ అనేది ఖచ్చితంగా పరిశుద్ధం. థాట్స్ ఏంటి? అన్ని థాట్స్ వస్తాయి. మనం ఎలాగ తీసుకుంటున్నాం అనేది మన చేతిలో ఉందన్న. అది గ్రంథాల్లో చాలా క్లియర్ గా హిందూ గ్రంథాల్లో చెప్పారు. అవును, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా మన మైండ్ స్టెబిలిటీగా పెట్టుకోవాలనేది. ఇప్పుడు రిలేషన్షిప్ లో పాస్టర్ ఇంకో మాట ఏమంటాడంటే, దేవుడు ముఖ్యం అంటాడు. ఇప్పుడు నలుగురు ఉన్నారన్న, అక్క, తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు అనుకోండి ఎగ్జాంపుల్. అందరూ పని చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఫస్ట్ అన్నప్పుడు నలుగురిలో ప్రాబ్లం వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్. ఫైనల్ గా ఎక్కడికి వెళ్తాడు? దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడు అంటే ఏంటి? ఇంకెక్కడ కాదు, ఇది పాస్టర్ గారికి దశం భాగం కానికి. ఇప్పుడు ఆడి ఏమన్నాడంటే, రాజప్రకాష్ ఎంత విషయం కక్కాడంటే అన్న, నేను ఇంట్లో ఎవరన్నా నిన్ను ద్వేషిస్తే గుర్తుంచుకో, నీలో దేవుని అభిషేకం ఉంది అని చెప్పాడు. ఇప్పుడు ఈడే ఏదో తప్పు చేసి అది తండ్రి అది దిద్దినప్పుడు, అరే దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నా తండ్రి నన్ను ద్వేషిస్తున్నాడు అని ఎంత మిస్గైడ్ చేస్తున్నాడన్నా. మనం నిజంగా తప్పు చేస్తే ఒప్పుకోవాలనే ఒక విషయం ఆడు పెంచట్లేదు చూడండి మైండ్లో. సో నలుగురిని అలా విడగొడతాడన్న. విడగొట్టినప్పుడు చివరికి పాస్టర్కి ఒక ఆడికి ఫైనాన్స్ అనేది ఆడికి ఉంటుంది కాబట్టి ఇలా చేస్తాడు. ఫైనల్ గా ఆడికి మెటీరియల్ థింగ్స్ ఉంటాయన్న. మెటీరియల్లో ఆడికి ఎందుకంటే పేదోళ్ళకి, ఇప్పుడు పేదోళ్ళు ఉన్నారు, ఎందుకు పేదోళ్ళు పడతారు చెప్పండి? ఆ సైకలాజికల్ వీక్ కాబట్టి పేదోళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అంత ప్రేమ ఉందని చెప్తే ముస్లిం ఊడి దగ్గరికి వెళ్ళరు కదా. అవును. ఒక అధికారి, ఐఏఎస్ అధికారి దగ్గరికి వెళ్తే, నువ్వు చాలా వీక్ మైండ్ బాబు, నువ్వు పక్కెళ్ళి అని చెప్పి వాళ్ళు తరిమేస్తారు. బాధ్యతగా ఉండు, ఫస్ట్ పనులు చేసి ఆడవాడు కాపాడుతాడంటే తప్పు, అది నువ్వు చేయవలసిన పని ఫస్ట్ చెయ్యి అని చెప్పి తరిమేస్తాడు. కాబట్టి అది ఎలా ఉంటారు, దేవుడు వాళ్ళు చాలా అహంకారంగా ఉంటారని చెప్పి సొల్లు మాటలు మాట్లాడతారు. ఏం లేదన్నా, వేల యొక్క తప్పు దాచుకోవడానికి మెనిపులేట్ చేయవలసిన మాటలు. ఇప్పుడు నేను దొంగతనం చేశానన్నా, నన్ను ఎవడో మంచోడు అంటేనే నాకు సాటిస్ఫై అవుతుంది, అవునా? అంతే. ఆ పేరు చెప్పుకొని నడిపించుకుంటున్నాం అంతే క్రిస్టియానిటీ. ఎందుకు? మా దేవుడు క్షమిస్తాడు. ఓకేనని పాస్టర్ ఏమన్నాడు, ఏదో రేప్ ఏదో చేశాడు కదా లేడీస్ విషయంలో ఇరుక్కుంటే, మా ప్రభు బలదారు క్షమాపణ తీసుకుంటా అయిపోయా. వాడు దుర్భాగ్యుడు, పనికిమాలు ఏంటంటే, నేను వారం అంతా పాపం చేస్తా, వారంలో మళ్ళీ స్నానం చేస్తా, పరిశుద్ధ స్నానం, దేవుడు నన్ను క్షమిస్తాడు.
ఇంకొకటి చూసుకోండి వీడు అన్న. రంజిత్ తోపుడు అనే ఊడు ఆ సంఘంలో ఆత్మీయ తండ్రి అంట. ఆత్మీయ తండ్రి అని వాడు ఎంతమంది అమ్మాయిలతో సెక్స్ సంబంధాలు, లైంగిక సంబంధాలు కలిగి ఉన్నాడంటే, ఆయన తండ్రి నేను ఏమంటారు నేను ఒక్కనే కన్నీని అనుకున్నాను, నీకు నాకన్నా ఎక్కువ మంది ఉన్నారు తండ్రి, అబ్బా అంటుంది. అసలు వీళ్ళు తండ్రి అంటుంది పొడుగు అది అని మనం స్థానంలో ఉన్నారు. ఇంత దారుణంగా ఉన్నారంటే, తండ్రి అంటే కూతురే కదా, మళ్ళీ ఏంటి తర్వాత వాడితో నేను రంజిత్ తోపుడు అనే వాడితో సినిమా చేస్తానని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేసి వాడితోనే లైవ్ పెట్టించి బయట తీర్చి చెండాడే తమ్ముడు. నేను అన్ని అడిగాను, ఒకటి అడిగా, మనుషుల పాపాల కోసం యేసు చనిపోయినటువంటి అంశం చూపించమంటే వాడు తటపటాయించి చివరికి ఒప్పుకునేది ఏందయ్యా అంటే, మనుషుల పాపాల కోసం యేసు చనిపోయింది ఉపమానంగా ఉంటది కానీ డైరెక్ట్ గా లేదన్నాడు. ఇక లేని విషయాన్ని వీళ్ళు అసలు ఏమీ లేని విషయాన్ని తీసుకొచ్చి బైబిల్లో రాసిందా మనం నమ్మకూడదు. అది ఎవడో ఏదో రాసుకుని వస్తాడు. అత్తయ్యలో కూడా లేదు కదా, ఏమీ లేని దాన్ని ఎన్ని జీవితాలు నాశనం చేస్తున్నారు తమ్ముడు వీళ్ళు. పాస్ట్ అవతారం ఎత్తి డబ్బు దోచుకుంటారు, అమ్మాయిలు దోచుకుంటారు, వాళ్ళ ఇళ్లలో పెత్తనం చేస్తారు. వీళ్ళు రాజకీయ నాయకులై ఓట్లు తీసుకొని వీళ్ళు నాయకులై పెత్తనం చెలాయిస్తారు. బైబుల్ పట్టుకొని ఎన్ని చేస్తున్నారో అన్ని నీచమైన పనులు చేస్తున్నారు తమ్ముడు. పోనీ ఇజ్రాయెల్ వేసిన ఎవడన్నా నమ్ముతాడంటే ఎవ్వడు నమ్మడు. అది క్రైస్తవ దేశం కాదు, జ్యూస్ దేశం, అది యూదుల దేశం. ఇప్పుడు ఇది భారతదేశం తమ్ముడు. ఈ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జనాభా సంఖ్య 150 కోట్లు. ఈ 150 కోట్లలో 130 కోట్ల మంది జనాభా హిందువులు ఉన్నారు. 130, 120 వేసుకో. మిగతా 30 కోట్లు క్రైస్తవులు, ముస్లింస్ ఉండొచ్చు. అవునా? అవునవును, కరెక్ట్. వీళ్ళందరిలో మాక్సిమం 90% రాముణ్ణి నమ్ముతారు. ముస్లింస్ లో కూడా చాలా మంది రాముణ్ణి నమ్ముతారు. అవునా? మరి యేసు పుట్టినటువంటి దేశంలో ఇజ్రాయెల్లో 1,40,00,000 1,50,00,000 ఉన్నారు ఇజ్రాయెల్లో. ఈ 1,50,00,000 మంది జనాభాలో 1,45,00,000 మంది యేసుని నమ్మరు ఇజ్రాయెల్లో. కరెక్ట్. ఇప్పుడు ఆయనే దేవుడైతే వాళ్ళు నమ్ముతారు కదా. కొన్ని ఆయన దేవుడైతే మేరీ అయినా కూడా నాకు చెప్పుద్ది కదా దేవుడని. అక్కడ ఏముంది బైబిల్లో? ఆయన పిచ్చివాడని పట్టుకొని పోయిరి అని ఉంటది క్లియర్ గా. వాళ్ళే పిచ్చోడు అంటే నువ్వు దేవుడు అంటే ఎట్రా నాయన, నువ్వు మమ్మల్ని పిచ్చోడని చేస్తున్నావా? జ్యూస్ చాలా మంచి వాడు తమ్ముడు, బైబిల్లో ఉంటది. జ్యూస్ అంటారు, జ్యూస్ అంటారు. వారి దేవుని వాళ్ళు నమ్ముకుందరు, మన దేవుని మనం నమ్ముకుందాం, గొడవలు ఉండవు కదా అని చెప్పి రాసి ఉంటుంది ఒక పదం. ఈ మాత్రం బుద్ధి ఎవరికి లేదు, ఈ మాత్రం బుద్ధి ఏసుకోలేదు, ఈ మాత్రం బుద్ధి పరిశుద్ధాత్మ లేదు, ఈ మాత్రం బుద్ధి ఈ పనికిమాల దరిద్రపు దొంగ పాస్టర్లకు లేదు. జ్యూస్ చాలా మంచివాళ్ళు తమ్ముడు. వీళ్ళు ఎవరిని దాడి చేసినట్టు ఏది లేదన్న జ్యూస్. లేదు, నిష్కారణంగా ఎవరిని దాడి చేయరు. వాళ్ళకి ప్రాణ సంఘటన అయితే తప్ప వాళ్ళు ఎవరి మీద దాడికి వెళ్ళరు. అవునా? అవును. అది అలా ఇప్పుడు ఆ రవీంద్రనాథ్ ఒక పాస్టర్ ఉన్నాడన్న, మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఇంటర్వ్యూ చేశారు. ఓపెన్ గా అడిగారు మీ ఇంట్లో ఎవరికైనా మా అక్క చెల్లెల్లాగా అనుకోండి సారీ అని చెప్పారు ఆయన. మీ ఇంటి ఆడవాళ్ళకి ఎవరైనా అత్యాచారం చేస్తే బైబిల్ ప్రకారంగా మీరేం చేస్తారు? మేము క్షమిస్తాం అనేసారు రవీంద్రనాథ్ అని పాస్టర్ గారు. అంటే బైబిల్ చెప్పాలి. ఇప్పుడు రేపు 50 మంది 100 మంది ఇంటి ముందు వచ్చారనుకోండి, అనిల్ మేము వచ్చాం, మేము బార్మన్స్ పొందుతున్నాం అంటే అసలు ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏం సేఫ్టీ ఉంది? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చెప్తే మాకు కాలు ఎరగదీగా నరుకుతాం వాడిని, అలాంటి మాట అన్నాడంటే. ఇప్పుడు క్షమిస్తాం అన్నప్పుడు వాడి ఇంటి ముందు 50 మంది రేపు మేము అన్నిలు మేము వచ్చాం ఇంటికి మేము మార్మన్స్ పొందడానికి అని అంటే అసలు ఏం సేఫ్టీ ఉంది వాడికి? అసలు నీ తప్పు దాచుకోవడానికి
వాడు ఎందుకు అన్నాడంటే ఎవడు వచ్చి రేపు చేసే అవకాశం లేదు, అలాంటి వాళ్ళు కాదు మన సమాజం, ఊరికే అదే అనేద్దాం అని ఏదో అన్నాడు వాడు బైబిల్ని సమర్థించడానికి. నిజంగా అలా దొరుకుద్ది అంటే వాడు అండవు. జరిగితే ఏంటి జరిగితే ఎందుకంటాడు? వాడు కూడా కత్తి పట్టుకొని వస్తాడు కదా, వాడు రేపు చేయండి ఎందుకంటాడు? ఇప్పుడు వాడి భార్యని ఆ విధంగా నిజంగా జరుగుద్ది అంటే వాడు కత్తి పట్టుకుంటాడు. ఏసు లేదు నా గోసు లేదు పోరా పాప ముందు కత్తి పట్టుకుంటాడు. అవును, కొంచెం కూడా ఆలోచించాలి కదన్నా సంఘస్థులైనా. కొంచెం నేను అన్న ఓపెన్ గా ఒక విషయం చెప్తానన్నా, ఎప్పుడైతే నేను తప్పు చేసినప్పుడు నా పాప క్షమిస్తానో, నా పాపం క్షమించబడింది అనుకుంటాడో, వాడు తప్పు చేసినా సరే నీ తప్పు మంచిది కరెక్ట్, ఎవడో నాకు మంచి సర్టిఫికేట్ ఇచ్చాడని అనుకుంటాడో, అది తప్పుని తెలుసు అయినప్పటికీ ఎవడైతే అది అక్సెప్ట్ చేస్తాడో వాడికి సేఫ్టీ ఉండదో, వాడికి ఎన్ని ప్రాబ్లం వచ్చినా దేవుడు మంచోడే అంటాడన్న. మీరు బైబిల్లో పతివ్రత అయినా సరే, మీరు మేరీని పతివ్రత అయినా సరే, ఇంకేమైనా సరే, వాడి తప్పుని కరెక్ట్ని ఎవడో చెప్పాడు కాబట్టి నేను దాంట్లో మీకు ఒక విషయం, ఇంకో విషయం చెప్తాను మీకు. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడన్న, ఆయన కొంచెం అన్ని విధంగా ఉంటాడు. ఆయన ఏంటి మన బాడీ కొంచెం ఫ్యాట్గా ఉంటాడు. నేను చెప్పాను మీకు డయాబెటీస్ ఉంది, మీరు అలా చేయకండి, ఆరోగ్యంగా తినండి అంటే ఒకలా చూశాడు. నేను అది కాదండి, బైబిల్లో క్లియర్గా నీ దేహం దేవుని యొక్క ఆలయం ఎవరైనా చెడిపితే దేవుడు వాడిని నాశనం చేస్తాడు బైబిల్లో ఉంది. నీ బైబిల్ చెప్తుంది అన్నా. ఆడ ఒకలా చూసి అది శారీరక ఇది ఏదో ఆత్మిక బాడీ, ఫిజికల్ బాడీ కాదు స్పిరిచువల్ బాడీ అన్నాడు. సరేరా నువ్వు ఇప్పుడు సఫర్ అవుతున్నావు కదా అని చెప్తున్నాను, బైబిల్లో చెప్తుంది కదా, అట్లీస్ట్ ఫిజికల్ బాడీ కాదని కూడా చెప్పలేదు కదా, ఆరోగ్యంగా ఉండమని చెప్తుంది కదా అని అంటే మళ్ళీ కోపం ఒకలా ఏదో అన్నాడు 4 మాటలు. నేను బైబిల్ విరోధంగా ఏం చెప్పలా, బైబిల్లో ఉన్నదే చెప్పాను. నీకెందుకు కోపం వచ్చింది అంటే నీ తప్పు, నువ్వు దొంగ అని చెప్తే నీ కోపం వస్తుంది. నువ్వు చేసిన తప్పు అనారోగ్యం ఉందని తెలుసు, తప్పుని నేను దిద్దితే బైబిల్ ప్రకారం చెప్తే కూడా నీ కోపం వస్తుంది. అప్పుడు నువ్వు ఎందుకు దేవుణ్ణి బైబిల్ పట్టుకున్నావు? నీ తప్పులు దాచుకోవడానికే. ఆడెవడు తప్పు చేస్తే నన్ను క్షమిస్తాడని ఒక విషయం ఉంది, ఆ ఒక విషయం బ్లైండ్ గా పెట్టుకుని ఏదో పనులు చేస్తా ఉన్నావు. ఇంకో మంచి పాయింట్ అని సడన్ గా నచ్చిపోయింది. సో అదన్నా వాళ్ళ యొక్క మంచి చెడులకి తమ్ముడు. నా ప్రశ్న ఏంటంటే మీరు ఈ క్రైస్తవ పాస్టర్ల చేత ఏమైనా బాధించబడ్డారా? మీరు ఇంత మేజర్ గా ఒకటి ఉందన్నా, మేజర్ గా ఒకటి ఉంది, అది చెప్పాలా లేదని కూడా తెలియట్లేదు. ఎందుకంటే చెప్తే తమ్ముడు విషయం ఏంటంటే మీ పేరు ఊరు ఏం చెప్పలేదు కాబట్టి అవసరం ఏం లేదు, ఇబ్బంది ఏమి లేదు. నువ్వు చెప్పదలుచుకుంటే ఇంకొంతమంది జాగ్రత్త పడతారు అంతే, అంతమించి నీ చెప్పదలుచుకుంటే చెప్పు, లేదంటే లేదు. అది పెద్ద అది అయితే బాధించబడ్డావు మేజర్ గా.